సహాయం చేస్తే మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటామంటే మన జీవితంలో ఎప్పుడూ చూడనంత జీవితం మనం అనుభవిస్తాం. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే ఇలా ఉంటామా? ఇలా చదువుకోండి ఒకసారి. నీ సృష్టికర్తతో సంబంధం లేకుంటే, అంటే సృష్టికర్త అయిన దేవునితో సంబంధం లేకుండా ఉంటే మనం ఇలా ఉంటాం. ఈ చెట్టు బాగుందా? ఎండిపోయింది, ఆకులు లేవు, ఫ్రూట్స్ లేవు, ఏమీ లేవు, కలర్ఫుల్ గా అసలే లేనే లేదు. ఎంత బాగాలేదు. ఎంతమందికి ఇష్టం రా ఈ చెట్టు? ఇష్టమా మీ అందరికి? ఈ చెట్టు అంటే ఎవ్వరు ఇష్టపడరు. మరి ఇక్కడ ఉన్న మాట ఏంటి చెప్పాలి? నేను నా సృష్టికర్త. మరి సృష్టికర్త అయిన దేవుడు మనకి సహాయం చేస్తే, లేదా మన సృష్టికర్తతో మనము ఉంటే, అంటు కట్టబడితే మనం ఇలా ఉంటాం. చప్పుడు వినాలి గట్టిగా. ఇప్పుడు చదవండి. నీ సృష్టికర్తతో సంబంధం కలిగి ఉంటే ఇలా ఉంటాం. ఇందాక బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఈ చెట్టు అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టమేనా? హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. కూర్చోండి. ఇప్పుడు ఈ చెట్టుని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవడం అంటే ఇది లాగేసుకోవడమా? అది ఈ చెట్టు మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎలా పిల్లలు అంటే మన జీవితంలో యేసయ్యతో, అంటే సృష్టికర్తతో మనం అంట కొట్టబడిన వారిగా ఉంటే, ఇక్కడ చదివాం కదా ఏంటన్నమాట? నేను నా సృష్టికర్త, మీ అండ్ మై క్రియేటర్. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఇలాగో ఆశీర్వదించబడతాం. దేవునితో సహవాసం లేకపోతే మనం ఆశీర్వాదకరంగా ఉండం. పిల్లలు, మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? వద్దా? చెప్పాలి, ఉన్నామా వద్దా? మరి ఎంతమంది సహవాసం కలిగి ఉంటారా? ఖచ్చితంగా. అయితే మీరు సండే స్కూల్కి వస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటాం. మీరు సండే స్కూల్కి వస్తే దేవునితో మనం ఉంటాం. మీరు సండే స్కూల్లో ఉంటే దేవునితో సహవాసము చేస్తాం. ఎంతమంది వస్తారు ఇక్కడి నుంచి సండే స్కూల్కి? వస్తారా? సండే మీకోసం అన్నయ్య సండే స్కూల్ పెడతారు.